అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. అక్కడ బ్లూ కలర్ లింక్స్ పైన క్లిక్ చేసుకొని డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేసినా కూడా మీకు లింక్స్ అనేటువంటి వస్తాయి. అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో మీకు అందుబాటులో ఉండడం అయితే జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా రోజుకొకటైనా కంప్లీట్ చేసుకోండి. టెట్కి వాళ్ళు అయితే మంచి స్కోర్ సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇలాంటి కంటెంట్ అనేటువంటి దాంతోపాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. ఇక మొదటి అంశం చూసుకుంటే గ్రూప్ 3 ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితా అయితే విడుదల కావడం జరిగింది. నిన్న సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా కంగ్రాట్స్ అండి. ఈ నెల 18 నుంచి జూలై 8 వరకు ధృవపత్రాలకు సంబంధించిన పరిశీలన అనేటువంటిది అయితే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ 3 ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. నిన్న నైట్ మన గ్రూప్స్లో కూడా మీకు షేర్ చేయడం అయితే జరిగింది. గ్రూప్ 3 కేటగిరీలో మొత్తంగా 1388 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. తాజాగా ఈ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. 1:1 నిష్పత్తిలో ఎంపిక చేసినప్పటికీ స్పోర్ట్స్ కేటగిరీలో మాత్రం ఎక్కువ మంది అభ్యర్థులను కమిషన్ అనేటువంటిది ఎంపిక చేసింది. తాజాగా విడుదలైనటువంటి జాబితాలో మొత్తం 1462 అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు అయితే ఉన్నాయి. వీటిలో 81 మంది స్పోర్ట్స్ కేటగిరీలో ఎంపికైన వాళ్ళే. గ్రూప్ 3 ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ఈ నెల 18వ తేదీ నుంచి జూలై 8 వరకు అయితే నిర్వహించినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ అయితే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అయితే, తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అయితే నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆవరణలో ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ నెల 10న ధృవపత్రాల పరిశీలనకు సంబంధించినటువంటి రోజువారీ షెడ్యూల్ అనేటువంటిది, అంటే ఎవరికి ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది అయితే షెడ్యూల్ అనేటువంటిది ఈ నెల 10న, రేపు లేదు ఎల్లుండి అయితే ఇంకా 2 రోజులు, మనకు ఇవాళ 7 కదా, 10న అయితే ధృవపత్రాలకు సంబంధించిన పరిశీలన అనేటువంటి దానికి సంబంధించి రోజువారీ షెడ్యూల్ని అయితే కమిషన్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే ఉంచుతామని అయితే తెలిపారు. నిర్దేశించినటువంటి తేదీల్లో ఆయా అభ్యర్థులు అన్ని రకాల ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాలన్నారు. గైర్హాజరైనటువంటి అభ్యర్థులకు మరొక అవకాశము ఉండదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు కమిషన్ వెబ్సైట్ను సందర్శించాలి. అంటే ఆ రోజు వెళ్ళకపోతే మాత్రం వాళ్ళనిగా దానికి మళ్ళీ అలో చేయరు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఇది కూడా అదే అంశం అండి. దాని తర్వాత నేటి నుంచి దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తు అట. రాష్ట్రంలోని అర్హులైనటువంటి దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు అందించినట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ తెలిపారు. ఉపకరణాల కోసం ఈ నెల 7 నుంచి 18 వరకు తెలంగాణ ఓబీఎంఎంఎస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దివ్యాంగ అభ్యర్థులు ఖచ్చితంగా వాళ్ళకి ఈ అంశాన్ని తెలియజేయండి. వాళ్ళకి కావాల్సినటువంటి మనకు ఉపకరణాలు అనేటువంటివి ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేటువంటి ఎప్పుడు వస్తాయి అన్నారు. చాలాసార్లు చెప్పాను, చాలామందికి అడుగుతున్నారు మళ్ళీ కూడా. ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్స్ అనేటువంటి ఇక్కడ షెడ్యూల్లో చూసుకుంటే 9 జూన్ నుంచి అయితే మనకు హాల్ టికెట్స్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెంటర్స్ అనేటువంటివి అయితే షెడ్యూల్ అనేటువంటిది ఇచ్చారు కదా, సెంటర్స్ అనేటువంటి మనకు హాల్ టికెట్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ టెట్లో మంచి స్కోర్ అనేటువంటిది సాధించాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా ఇంతవరకు చదివినటువంటి అంశాలని మళ్ళీ రివిజన్ చేయండి. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, గుర్తుండనటువంటి అంశాలు ఉంటాయి. వాటిని ఏ రకంగా చదవాలి అనేటువంటి అంశాలపైన క్లియర్గా మీకు వీడియో అనేటువంటిది అందించాను. ఈ వీడియో యొక్క పైన ఐ కార్డ్స్లో ఇస్తాను. లేదంటే ఇక్కడ చూసుకుంటే మనకు లాస్ట్లో, ఈ వీడియో లాస్ట్లో కనుక అది అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మనం ఎంతవరకు చదివినాము అనేటువంటిది ముఖ్యం కాదు, రివిజను. దాని తర్వాత మనం ఎగ్జామ్ రాసేటప్పుడు అందులో క్వశ్చన్స్ని ఫేస్ చేయాలి కాబట్టి ప్రాక్టీస్ బిట్స్ చేయడం అనేటువంటిది కీలకంగా ఉంటుంది. దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి ఖచ్చితంగా చూడండి. మీ స్కోర్ అనేటువంటిది పెరగడానికి ఖచ్చితంగా ఇవి దోహదపడతాయి. ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే దీనికి సంబంధించిన రిజల్ట్ కనుక చూసుకుంటే 22
జూలైన అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఇదంతా షెడ్యూల్ ప్రకారంగానే జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక ఆ 2 రోజులు అంటే ఏపీడిఎస్సి దాని తర్వాత టెట్కు సంబంధించి క్లాష్ వచ్చాయి. మరి అధికారులు అయితే దానికి సంబంధించినటువంటి నిర్ణయం అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. టాస్క్ ద్వారా 4100 మందికి ఉద్యోగాలు, ఈ ఏడాదికి 6000 మందికి శిక్షణ. మంత్రి శ్రీధర్ బాబు గత ఏడాది కాలంలో 4100 మంది ఉద్యోగాలు పొందడంతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్కి సంబంధించి టాస్క్ క్రియాశీలకంగా వివరించిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా నైపుణ్యాలకు శిక్షణ అందించి యువతకు ఉద్యోగాలు అనేటువంటి పొందడంలో టాస్క్ సాయం చేస్తుంది. ఈ విద్యా సంవత్సరంలో కనీసం 6000 మంది నిరుద్యోగులకు అధునాతన సాంకేతిక శిక్షణ అందించి ప్లేస్మెంట్స్ కల్పించేలా భారీ లక్ష్యంతో నిర్దేశించుకోవాలని టాస్క్ అధికారులను మంత్రి ఆదేశించారు. టాస్క్ కార్యక్రమాలపైన శుక్రవారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాదిలో టాస్క్ రికార్డు స్థాయిలో 1,37,677 మంది విద్యార్థులు, 2,791 మంది ఫ్యాకల్టీ సభ్యులకు వివిధ సాంకేతిక నైపుణ్య అంశాల్లో శిక్షణ అందించింది. 21 జిల్లాలో 148 కళాశాలలకు సంబంధించి పలు కంపెనీల ప్రాంగణాల్లో నిర్వహించినటువంటి జాబ్ మేళాలో 4100 మంది ఉద్యోగాలు అనేటువంటివి పొందారు. వీరికి కనీస వార్షిక ప్యాకేజీ కనుక చూసుకుంటే 2.4 lakhs అనేటువంటిది ఉండడం విశేషం. ఇక్కడ వెరిస్క్ ఎనలైటిక్స్ అనేటువంటి అమెరికన్ కంపెనీ హైదరాబాద్ క్యాంపస్ కోసం ఏడాదికి రూపాయలు 11 లక్షల ప్యాకేజీతో సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుంటుంది. దీనికి సంబంధించి 42 మంది శిక్షణకు సంబంధించి శిక్షణ అందించి ఉద్యోగాల్లో నియమించుకుంది. ఈ రకంగా కనుక చూసుకుంటే దీనిలో టాస్క్లో కనుక చూసుకుంటే శిక్షణ తీసుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు అనేటువంటి లభిస్తున్నాయి అనేటువంటి సారాంశం అండి. కావాల్సిన వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. దాని తర్వాత DSETకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనేటువంటిది ఈ నెల 9 నుంచి 13 వరకు అయితే ఉంటుంది. దాని తర్వాత 14 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. ఏ సర్టిఫికెట్లు అనేటువంటిది తీసుకురావాలి, దాని తర్వాత కనుక చూసుకుంటే మీ యొక్క సెంటర్ ఏది అనేటువంటిది కూడా క్లియర్గా అక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ఇక్కడ చూడవచ్చు. దీనిపైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ డాక్యుమెంట్స్ అనేటువంటివి వస్తాయి. ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ కమెన్స్ ఫ్రమ్ ఇక్కడ 9 నుంచి అయితే ఉందండి, అందరికి తెలిసినటువంటి అంశమే. గవర్నమెంట్ డైట్ కాలేజీలోనైతే ఉంటుంది. ఇక డిస్ట్రిక్ట్ వైజ్ దానికి సంబంధించినటువంటి కౌంట్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే మీకు ఇక్కడ ద ఫాలోయింగ్ సర్టిఫికెట్స్ అనేటువంటివి క్లియర్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. DSETకి సంబంధించిన హాల్ టికెట్, దాని తర్వాత ర్యాంక్ కార్డు, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, SSC 10th క్లాస్ మేము, ఇంటర్మీడియట్కి సంబంధించిన సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు కావాలంట, క్యాస్ట్ సర్టిఫికేట్, దాని తర్వాత లేటెస్ట్ ఇన్కమ్. క్యాస్ట్ అనేటువంటిది లేటెస్ట్ అవసరం లేదండి, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉంటే సరిపోతుంది, అది ఎప్పటికి కూడా యూజ్ అవుతుంది. ఇన్కమ్ మాత్రం లేటెస్ట్ అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. తొందరనే వచ్చేస్తుంది ఇన్కమ్ అనేటువంటిది, పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. క్యాప్ ఇది చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్కి సంబంధించి PHC ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు, పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సర్టిఫికెట్స్ అనేటువంటి తీసుకోవాలి. దాని తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ TC అనేటువంటిది అయితే కావాలి. ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. 12 నుంచి ఓపెన్ స్కూల్, 10th అడ్మిషన్లు మీ సేవ ద్వారా ఆగస్టు 12 వరకు అవకాశం. షెడ్యూల్ జారీ చేసినటువంటి టాస్క్ డైరెక్టర్ ఖచ్చితంగా 10వ తరగతి చదవకుండా, ఇంటర్మీడియట్ చదవకుండా ఆపిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేయండి. మంచి అవకాశం. తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్క్లో 25-26 విద్యా సంవత్సరంలో 10th ఇంటర్ అడ్మిషన్లు కనుక చూసుకుంటే ఈ నెల 12 నుంచి స్వీకరించనున్నారు. ఈ నెల 12 నుంచి మీ సేవ ద్వారా అడ్మిషన్లను స్వీకరించడానికి టాస్క్ డైరెక్టర్ షెడ్యూల్ జారీ చేశారు. ఈ నెల 12న 2025-26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దరఖాస్తులను ఈ నెల 12 నుంచి ఆగస్టు 12 వరకు స్వీకరించినట్లయితే తెలిపారు. దరఖాస్తులను అపరాధ రుసుము లేకుండా జూలై 11 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అపరాధ రుసుముతో జూలై 12 నుంచి ఆగస్టు 12 వరకు అవకాశం కల్పించారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఈ నెల 12 నుంచి ఆగస్టు 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖచ్చితంగా మంచి అవకాశం అండి. మధ్యలో చదువు మానేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీకు తెలిసినటువంటి వాళ్ళు 10th ఇంటర్కి సంబంధించి 9 నుంచి మన కొత్తగా ఎంపికైనటువంటి జైల్స్కి అయితే ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుందట. ఇక నెలలో 2 సార్లు క్యాబినెట్ మీటింగ్ అనేటువంటిది అయితే ఉంటుందట. క్యాబినెట్లో మొన్న జరిగినటువంటి 5న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటి తీసుకోవడం అయితే జరిగింది.
ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే లాసెట్ 2025 పరీక్షకు 79% మంది హాజరు కావడం అయితే జరిగింది. 10న ప్రాథమిక కీ అనేటువంటిది విడుదల కావడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. 8-9న టీజీ ఐసెట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఏర్పాట్లు పూర్తి చేసిన 96 కేంద్రాల్లో 3 విడతల్లో పరీక్ష అనేటువంటిది అయితే ఉంటుంది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశాలను అయితే మనం చూడడం అయితే జరిగింది. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చాలామంది ఇంగ్లీష్లో ఇబ్బంది పడతారు. డైలీ మన గ్రూప్స్లో కనుక చూసుకుంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనేటువంటిది షేర్ చేస్తాను. మీరు రెగ్యులర్గా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివిన అనుకోండి, వొకాబులరీ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. మనకు ఖచ్చితంగా ఇంగ్లీష్ అంటే భయం పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రోజు మన గ్రూప్లో మీకు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అనేటువంటిది షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా రీడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.